ఈరోజు చాలామంది అంటే 13, 12 వయసు కలిగిన వారు కూడా ప్రేమ ప్రేమ అని ఎంతో ఆరాటపడుతున్నారు, ఆతృత పడుతున్నారు, కలవరపడుతున్నాడు. ఇక్కడ ఏమండి, కలతపరచుకోకండి. డు నాట్ అవేకెన్ లవ్. మరి మీరు అంటారు నాకు 20-25 దాటిందండి, మరి ఇప్పుడైనా. నో, ఐఎమ్ ఓన్లీ టెలింగ్ యూ అంటిల్ ద టైమ్ ఇస్ రైట్. సరైన సమయంలో సరైన వ్యక్తిని దేవుడు అనుకూలమైన సరైన సమయంలో పంపిస్తాడనే విశ్వాసము ఉండాలి. దానికి నేను ఒకటే చెప్తాను, మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుతే, ఆయన పాదాన్ని గట్టిగా పట్టుకుంటే, మీకు అవసరమైన వారిని, దేవుని చిత్తంలో ఉన్న వారిని దేవుడు మనకి సరైన సమయంలో పంపిస్తాడు. దేవుడు ఇచ్చే సమయం కోసం ఎదురు చూద్దాం. దేవుని అడిగితే దేవుడు తగిన సమయంలో బయలుపరుస్తాడు, సూచనలు ఇస్తాడు, వాగ్దానం ఇస్తాడు, అన్నీ కూడా అనుకూలపరుస్తాడు. ప్రతికూల పరిస్థితిని కూడా దేవుడు సద్దుమర్చి అనుకూలపరుస్తాడు. మీరు నమ్మాలి. ఐ విల్ నాట్ అవేకెన్ లవ్ అంటిల్ ద టైమ్ ఇస్ రైట్. ఎవరో చూసి కొద్దిగా ఎవరైనా మంచిగా మాట్లాడితే చాలు, ఆఫీస్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, ఇంత మంచిగా నాతో మాట్లాడుతున్నాడు అంటే తినేమో క్రైస్తవుడంట, ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఉందా, బైబిల్ చదువుతాడా, బైబిల్ ధ్యానిస్తాడా, లేకపోతే ప్రార్థన కనీసం 5 నిమిషాలైనా చేస్తాడా, అవన్నీ అవసరం లేదు. క్రైస్తవుడంట. ఇంకా అసలు క్రైస్తవులు దొరకనట్టు జస్ట్ బికాజ్ హీ కాల్స్ హిమ్సెల్ఫ్ క్రిస్టియన్, అనేకమైన అమాయకమైన యవనస్తురాలు క్రైస్తవుడు అంట అని లొంగిపోతున్నారు. ఇంకేంటి, స్నేహం అధికమయ్యే కొలది, స్నేహము పెరిగే కొలది నువ్వు ప్రార్థన చేస్తావా అంటే ఆయనకు ప్రార్థన రాదు, వాక్యం చదువుతావు అంటే చదవడం రాదు. కానీ మిమ్మల్ని స్త్రీలను ఇంప్రెస్ చేయడానికి ఏం చెప్తాడు, అవును నేను ప్రార్థన చేస్తాను, నేను ఇన్ని రోజులు వెళ్తాను ఆలయానికి, నేను వాక్యం చదువుతాను అని చెప్తే, ఆహా దొరికేస్తాడు నాకు నా భర్త అనేసి పైకి ఎగిరిపోతూ ఉంటారు. చాలా జాగ్రత్త అండి, చాలా జాగ్రత్త. చెప్పినంత మాత్రాన, మాట్లాడినంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన నిజమైన విశ్వాసి, భయభక్తులు కలిగిన వారు కాదు. పురుషుడిలో చూడవలసింది ఏంటిదంటే, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడా. చూడండి, ఇందాక చెప్పినట్టు విశ్వాసము కలిగి ఉండటం వేరు, మారు మనసు పొంది ఉండటం ఒక ఎత్తు. మీరు అనుకుంటున్నారు ఆయన మారు మనసు పొందాడు కాబట్టి నేను వివాహం చేసుకోవచ్చు. మారు మనసు పొందినంత మాత్రాన ఆయనకి భయభక్తులు ఉందంటారా? డస్ హీ ఫియర్ గాడ్? ఫియర్ ఆఫ్ గాడ్ ఏంటి? విశ్వాసం ఉంటే దేవుని యందు భయభక్తులు ఉన్నట్లు కాదండి. దేవుని యందు భయభక్తులు ఒక ఎత్తు, విశ్వాసం ఒక ఎత్తు. విశ్వాసులని పిలబడుతున్నాడేమో, విశ్వాసులుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడేమో, ఎంతో మంది అన్య భాషలో మాట్లాడుతూ ఉంటారేమో. దే మైట్ స్పీక్ ఇన్ టంగ్స్, దే మైట్ ప్రాఫెసై, దే మైట్ డూ ఎవ్రీథింగ్, దే మైట్ బి ఈవెన్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని కూడా బోధించేవారు ఉంటారు. కానీ దేవుని యందు భయభక్తులు ఉందా? ఎలాగ తెలుసు దేవుని యందు భయభక్తులు ఉందా అని? ఒక పురుషుడు దేవుని యందు భయభక్తులు ఉన్నాడా లేదా అని ఎలాగ తెలుస్తుంది అంటే, ప్రతి నిర్ణయములో దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తాడు. ఆయన డీల్ చేసే విధానంలో, ప్రతి ఒక్కరితో మాట్లాడే విధానము, ప్రవర్తించే విధానము, దేవుడు నన్ను చూస్తున్నాడనే భయభక్తులతోటి సంభాషణ, దేవుడికి లెక్కప్ప చెప్పాలి అనే భయముతో ఉన్న వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన విశ్వాసి అని చెప్పొచ్చు. అందుకే నేను ఇందాక చెప్పాను, ఫెయిత్ ఇస్ వన్ థింగ్, ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ కంప్లీట్లీ అనదర్ థింగ్. మెనీ సే దే హ్యావ్ ఫెయిత్. అందరు చెప్తుంటారు నాకు విశ్వాసం ఉంది, నేను విశ్వాసిని అని. కానీ దేవుని యందు భయభక్తులు ఉందా? దేవుని యందు భయభక్తులు, నేను ఒక్కటే ఎప్పుడు చెప్తూ ఉంటానండి, ప్రతి యవనస్తురాలకి నేను చెప్పే మాట ఏంటిదంటే, ఆయన అందంగా ఉన్నాడా, పొడుగ్గున్నాడా, ఆస్తిపాస్తులు ఉన్నాయా అని అడగకండి. ఆయన దగ్గర ఒక్కటే చూడండి, ఏంటిదంటే ఆయనకి దేవుడు అంటే భయభక్తులు ఉందా. నేను ఇందాక చెప్పినట్టు మరలా స్ట్రెస్ చేస్తాను, కొంతమంది పాస్టర్స్ అని పిలువబడే వారికి కూడా భయభక్తులు ఉండదు, దేవుని యందు భయం ఉండదు. మీరు అనుకుంటున్నారు నేను పాస్టర్ని పెళ్లి చేసుకున్నానని చాలా మంది యవనస్తురాలు ఎగిరి గంతులేస్తుంటారు. అంటే పాస్టర్ అంటే భయభక్తులు కలిగి ఉంటాడు, అంటే పాస్టర్ అంటే దేవుని సేవ చేసేవాడు అంటే ఎంతో నమ్మకంగా ఉంటాడు అని అనుకుంటున్నారు. నో, యూఆర్ కంప్లీట్లీ రాంగ్. ఎంత పాస్టరు అన్య భాషలు మాట్లాడినా, ఎంత దేవుని సేవ పరిచర్య చేస్తున్నప్పటికీ దయచేసి గమనించండి, దేవుని భయభక్తులు కలిగి ఉన్నారా? దేవుని యందు భయభక్తులు కలిగిన పురుషుడు భార్యని ఎంతో ప్రేమిస్తాడు. దట్ ఈస్ వన్ క్రైటీరియా ఐ టెల్ టు ఆల్ యంగ్ విమెన్.
దేవుని యందు భయభక్తులు లేని భర్త ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బాగా ప్రేమిస్తూ ఉండొచ్చు, కానీ దాని తర్వాత వాడిపోతూ ఉంటుంది, ఆ ప్రేమ వాడిపోతూ ఉంటుంది. ఎవరి పట్టో ఆకర్షించబడతారు, ఏదో వారిని ఆకర్షిస్తుంది ఇంకా. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ప్రతిరోజు నూతన దినము, ప్రతి సంవత్సరం ఒక నూతన సంవత్సరముగా. దే విల్ నెవర్ గెట్ బోర్డ్ ఆఫ్ ద వైఫ్ దట్ దే మ్యారీడ్ టు. ఎందుకంటే నా దేవుడు నాకేం చెప్పాడు, నువ్వు నీ యవన కాలంలో చేసుకున్న వివాహము నీ భార్య యందు సంతోషించు, ఎంజాయ్ విత్ హర్ అని ఆయన వాక్యం తెలియజేస్తుంది సామెతల్లో. భయభక్తులు కలిగిన వారు భార్యను ఎంతో ప్రేమిస్తారండి. భయభక్తులు కలిగిన వారు దేవుని ముందు ఇట్లాంటి దుష్కార్యం ఎలాగ చేయగలను అని ఎంతో జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవిస్తారు. It doesn't matter if they're a pastor or if they're a servant of God, if they speak languages, if they speak in tongues, doesn't matter. ఒక సామాన్యమైన వ్యక్తి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎంతో ప్రేమిస్తాడు భార్యను.